హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి చాలామంది అడుగుతున్నారు. ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, ఎలాంటి డాక్యుమెంట్లు అడుగుతారు, అదేవిధంగా పెంపు ఎప్పటి నుంచి ఉండబోతుంది, ఈ నెల పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వడం జరుగుతుంది, అదేవిధంగా ఈ రోజు ఉన్నటువంటి టాప్ 5 ముఖ్య అప్డేట్స్ ఏంటి, డిసెంబర్ 22వ తారీఖు అండి. సో ఆ వివరాలు ఏంటనేది మనం వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. మొదటిసారిగా ఛానల్ వస్తే వీడియో కింద నల్లకల్ల సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. సో వెంటనే లైక్ చేయండి, మిత్రులందరూ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి ముఖ్యంగా ఏదైతే ఒక గుండె చెప్పారో, ప్రజలందరికీ ఇబ్బందులు లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో టీ రేషన్ యాప్ ఏదైతే ఉందో సరికొత్తగా టీ రేషన్ యాప్ అనేది ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందనమాట. ఇది ప్లే స్టోర్లో అయితే అందుబాటులో ఉంటుంది. టీ రేషన్ యాప్ అనేది అందులో వచ్చేసి అది మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఏదైతే రేషన్ కార్డుకి ఏదైతే ఉందో లింక్, అదేవిధంగా ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదో ఓటీపీ అందులో షేర్ చేస్తున్నారు. దాంతోపాటు ఆ ఓటీపీ అందులో లాగిన్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇందులో చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ యాప్ రేషన్ కార్డుదారులు సమాచారం మొత్తాన్ని చూడవచ్చు. తెలంగాణ పౌర సరఫరాల శాఖ రూపొందించింది. టీ రేషన్ యాప్లో మీ రేషన్ వివరాలన్నీ కూడా అందులో తనిఖీ చేసుకోవచ్చు అనమాట. బియ్యం కోటా వివరాలతో పాటు అందులో బియ్యం అంటే ఒక వ్యక్తి, ఒక కుటుంబం ఎంత తీసుకున్నది చూడవచ్చు. అదేవిధంగా కేటాయించిన రేషన్ డీలర్, షాప్ నెంబర్ ఉంటుంది. ఇక లైవ్ లొకేషన్ కూడా కనిపిస్తుంది అనమాట. కుటుంబానికి ప్రతి నెల ఎంతవరకు వచ్చింది, బియ్యం, గోధుమలు, ఇతర సరుకులు కూడా అందుతాయి అనేది కూడా తనిఖీ చేసుకోవచ్చు. సో ఎప్పుడు ఏవి ఇవ్వబోతున్నారు ఏంటి, గ్రామీణ ప్రజలకు సంబంధించి సులువుగా చేయడం జరుగుతుంది. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక ఇందులో సెర్చ్ చేసి టీ యాప్ ఏదైతే రేషన్ యాప్ ఉంటుందో అందులో ఓపెన్ చేయాలి. రేషన్ డీలర్ నెంబర్, కార్డ్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయాలి. తర్వాత స్టాక్ రిపోర్ట్లో లొకేషన్ అంటే ఆ లొకేషన్ అనే ఆప్షన్ కనిపిస్తాయి. వాటి మీద క్లిక్ చేస్తే వివరాలు అయితే తెలుసుకునే ఛాన్స్ ఇచ్చారనమాట. సో మొత్తం మీద అయితే అత్యంత ఖచ్చితత్వంతో, ఈజీతో కూడినటువంటి ఒక యాప్ అనేది మొబైల్. ఇటీవల కాలంలో మీ సేవ ద్వారా ఏదైతే మనం మీ సేవలో పోయి చేసుకోవాల్సిన పనులు ఏదైతే ఉన్నాయో, క్యాష్ ఇన్కమ్, అదేవిధంగా ఇతరటువంటి ఏదైతే పనులు ఉన్నాయో మొబైల్ ద్వారా అంటే వాట్సాప్ ద్వారా అయితే అందించారు కదా, సేమ్ యాజ్గా మరింత ముందుకు తీసుకొచ్చే విధంగా ఒక గుండె చెప్పడం జరిగిందనమాట. మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఇక ఇందులో వచ్చేసి పౌల్ట్రీ ఇండస్ట్రీ చరిత్రలోనే తొలిసారి అనమాట. ఏంటంటే 5 నుంచి 8 రూపాయలకు చేరిన కోడిగుడ్డు ధర అంటున్నారు. నాటుకోడి ధర ఎంత వచ్చిందంటే 15 రూపాయలకైతే ఉందట ఒక ధర వచ్చేసి. ఇప్పుడు రేట్లు అనేది పెరిగాయని చెప్పి ఒక ప్రయత్నం చేశారు. ఇక ముఖ్యంగా సర్పంచ్లకు సంబంధించి రాష్ట్రంలో ఈరోజు సర్పంచ్, వార్డు సభ్యులు, అదేవిధంగా కొత్త సర్పంచ్లు ప్రమాణ స్వీకారం అయితే జరిగిందనమాట. ఈరోజు చాలా జరగనుంది. మేరకు సంబంధిత పంచాయతీ కార్యదర్శి ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు జరిగిన సంగతి కూడా తెలిసిన ఏకగ్రీవాలు ఇవన్నీ కూడా కలుపుకున్నారు కదా. సో మొత్తం మీద ఈ నెల 22న వారందరికీ ప్రమాణ స్వీకారం ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీనికి అనుగుణంగా అధికారులు సన్నాహాలు చేయడం జరిగిందనమాట. సో ఇందులో వచ్చేసి అధికారులు బాధ్యత అప్పగిస్తారనమాట. సర్పంచ్లు, ఉప సర్పంచ్లు ప్రమాణ స్వీకారం. మేజర్ గ్రామ పంచాయతీలో 20,000, చిన్న గ్రామ పంచాయతీలో 10,000 ఖర్చు అవుతుందని కార్యదర్శి అంచనా వేస్తున్నారు. బ్యానర్లు కట్టడం, టెంట్లు, మైకులు, అంటే చైర్లు, కుర్చీలు వంటి ఏర్పాటుతో పాటు శాల్వాలు, కొత్తగా ఏదైతే మనకు రిజిస్ట్రేషన్ కొనుగోలు, రిజిస్టర్లు కొనుగోలు, హాజరయ్యే వారికి మిఠాయిలు, తిను బండారాలు, తేనేరు ఇవ్వడం వంటి సాంప్రదాయం కొనసాగిస్తుంది. పలు చోట్ల కొత్తగా ఎన్నికైన సర్పంచులు ఏర్పాట్లు చేయాల్సిందిగా పంచాయతీ కార్యదర్శులకు పురమాయిస్తున్నారనమాట. ఇలా గ్రామ పంచాయతీలో నిధుల సమస్యలు ఎదురవుతున్నాయి. ఇటీవల పోలింగ్ సంస్థలు ఇబ్బందులు, తదితర భోజనాలు, ఇతర ఖర్చులు అన్నింటినీ కూడా కార్యదర్శులు, ఎంపీడీఓలు భరించారు. ఈ నిధులు ప్రభుత్వం విడుదల చేయాల్సి అయితే ఉంది. దీంతో ప్రమాణ స్వీకారం ఖర్చు విషయంలో ఏదైతే కార్యదర్శులు తర్జన పడుతున్నారు. ఇప్పటికే 3 నెలలుగా నుంచి వేతనాలు రావడం లేదని, బిల్లులు పెండింగ్లో ఉన్నాయని పలువురు కార్యదర్శి చెప్తున్నారన్నమాట. సో మొత్తానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు ఇలా 10 ప్రమాణ స్వీకారం చేశారంటున్నారు. మరో అప్డేటు, అన్ని పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు పనిచేయాల్సిందే అంటున్నారు. ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు, పర్యవేక్షణలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలనే విధంగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి గుండె చెప్పడం జరిగిందంటే ఏంటంటే, మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం కదా. సో అందులో వచ్చేసి పథకం వల్ల ప్రజా రవాణా సంస్థ లాభాల్లోకి వచ్చింది అంటున్నారు. ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మహిళలకు అత్యంత చేరువలో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చామని, తమ ప్రభుత్వం సంక్షేమం హాస్టల్లోని విద్యార్థులకు కాస్మెటిక్, మెస్ ఛార్జీలు ఇవన్నీ కూడా రెట్టింపు చేసిందని, ప్రతి 3 నెలలకు సంబంధించి అంటే ఛార్జీలు కూడా చెల్లిస్తుందని పెంచి, ఆర్టీసీ సంబంధించి దానిలో కూడా ఫ్రీగా ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది, వారందరికీ కూడా ఫ్రీగా ప్రయాణాలు అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి వీలు కల్పించడం జరిగింది కదా. తాజాగా వచ్చేసి మహిళలకు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటివరకు పథకం కింద 255 కోట్ల ఉచిత ప్రయాణాలు నమోదయ్యాయి అంటున్నారు. మహిళా సాధికారత ఇవన్నీ కూడా దోహదం చేస్తున్నారు. అదేవిధంగా ఆర్టీసీ కూడా లాభాల బాటలో ప్రయాణించిందని చెప్తున్నారు. సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సో ఉచిత ప్రయాణాల కోసం ప్రయాణించే సెంటర్ ఫర్ ద గవర్నెన్స్ ఒప్పందం కూర్చుకొని ప్రత్యేక కార్డులు రూపొందించి పంపిణీ చేయాలని ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. సో ఇక నుంచి ఆధార్ కార్డు కాకుండా స్మార్ట్ కార్డు అయితే ఇవ్వనున్నారనమాట. ఈ స్మార్ట్ కార్డులు మనం ఏటీఎం కార్డు సైజులో ఉంటుంది. ఆ కార్డు తీసుకొని వెళ్తేనే మనకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ బస్సు అయితే ఉంటుంది, లేదంటే మనం చెల్లించాల్సి అయితే ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య పెరుగుతుంది. ఎందుకంటే చాలామంది నిలబడి బస్సుల్లో సీట్లు దొరకడం లేదంటున్నారు కదా, వాటికి అనుగుణంగానే ప్రయాణికులకు అనుగుణంగా సంఖ్య అదేవిధంగా బస్సులో కొనుగోలు కూడా జరుగుతుంది అంటున్నారు. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ కార్డులు ఏదైతే ఉన్నాయో వాటిని ఎప్పుడు మరి ఇవ్వబోతున్నారు ఏంటి దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కొత్త సంవత్సరం 2026 కానుకగా ఇవి సిద్ధం చేసి ఇవ్వనున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఇక మరొక అప్డేట్ తీసుకున్నట్లయితే ఈ నెల 26 నుంచి రైల్వే ఛార్జీలు అయితే పెరగనున్నాయన్నమాట. భవిష్యత్తు అంటే అవసరాల దృష్టిలో పెట్టుకొని రైల్వే శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుపుతున్నారు. ఎందుకంటే సబ్మెరైన్ నెలవారీ సీజన్ టికెట్లు 215 కిలోమీటర్ల లోపు సాధారణ క్లాసులు మినహాయిస్తే దూర ప్రయాణాలు చేసేవారందరికీ కూడా ఇవన్నీ కూడా ఛార్జీలు అనేది పెరుగుతాయనే విధంగా అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో మొత్తానికి ఎలా పెరుగుతాయి ఏంటి అంటే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే 26 తారీఖు రైల్వే శాఖ ప్రయాణికులు ఛార్జీలు పెంచడం ఈ ఏడాది మరోసారి అంటే రెండోసారి జూలై 1 నుంచి ఛార్జీలు అయితే పెంచింది. 6 నెలల్లో తిరగకముందుగా మళ్ళీ రెండోసారి ఛార్జీలు పెంచింది. ఈసారి క్రితం కంటే రెట్టింపు పెంచింది. ప్రస్తుతం పెంపుకు సంబంధించి దాదాపుగా జూలై 1 నుంచి ప్రకటించిన 500 కిలోమీటర్లకు సాధారణ తరగతిని పెంపు అనేది మినహాయించింది. అయినా ఇప్పటికీ 2 పైసలు ఇలా పెంచుతానమాట. 215 కిలోమీటర్ల దూరానికి పైబడిన సాధారణ క్లాసు కిలోమీటర్కు 1 పైసా చొప్పున, మేల్ అదే ఎక్స్ప్రెస్ నాన్ ఏసీ కిలోమీటర్లకు 2 పైసలు, ఏసీ క్లాసు కిలోమీటర్ చొప్పున 2 పైసల చొప్పున, నాన్ ఏసీ కోచ్లకు 500 కిలోమీటర్ల ప్రయాణికానికి 10 రూపాయలు అదనంగా అయితే ఉంటుందన్నమాట. దీంట్లో ప్రధానంగా అంటే ఇప్పుడున్న దానికంటే 10 నుంచి 20 రూపాయల రెట్టింపు అనేది పెరగబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక ఆసరా పెన్షన్ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇవ్వబోతున్నారు ఏంటని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. సో ప్రభుత్వం ఇటీవల కాలంలోనే ముఖ్యంగా పెన్షన్లు అనేది పెంచి ఇస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట. అప్పుడు ఎలాంటి వారికి ఎంత వయసు ఉన్నప్పుడు పెంచి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో ఎందుకంటే గతంలో మనకు 65 సంవత్సరాలు ఉన్నప్పుడు ఓల్డేజ్ పెన్షన్ ఏదైతే ఉందో వయసు తగ్గించి 50 సంవత్సరాలకు 2023 ఆగస్టులోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఓల్డేజ్ పెన్షన్లు అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మేనిఫెస్టోలో ముఖ్యంగా ఒక అంశాన్ని చేర్చారనమాట. సో ఎవరికి చేర్చారు ఏంటంటే చేతి వృత్తులు ఉన్న వారికి 50 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాల కంటే ఇంకా 7 సంవత్సరాలు తక్కువ చేసి 50 సంవత్సరాలు ఉన్న వారికి గీత చేనేత కార్మికులకు 2016 రూపాయలు ఇలా అందిస్తున్నారు. కుల వృత్తిలు చాకలి మంగలి ఎవరైతే వివిధ కులాలు పనిచేస్తారో వారికి ప్రభుత్వం ఇవ్వనుందనమాట. సో ఇవ్వాలనుకుంటే వీరికైతే ఇస్తుందనమాట. దివ్యాంగులకు సంబంధించి ఎలాంటి వయసుతో సంబంధం లేదు కాబట్టి 40% కంటే ఎక్కువ అంటే వైకల్యం పర్సంటేజ్ అయితే ఉండాల్సింది. చెవిటి మూగ వారికి 51%. సో ఇలా ముఖ్యంగా వీటి వల్ల అయితే అందిస్తారని చెప్తున్నారు. అదేవిధంగా దరఖాస్తులు అనేది చేసుకోవడానికి మనకి ఎప్పుడు ఇస్తబోతున్నారు ఏంటంటే ఏప్రిల్ లేదంటే మార్చిలో వచ్చే సంవత్సరంలో ఇవ్వబోతున్నారని చెప్తున్నారు అనమాట. సో ఎలా అంటే మీ సేవ ద్వారా లేదంటే ఆన్లైన్లో సేవల ద్వారా వీటిని అప్లికేషన్ చేసుకోవచ్చు. గతంలో ప్రజాపాలన అయితే దరఖాస్తు చేసుకున్నారు కదా, సో అవి కూడా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. కొత్త వారు మాత్రం మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి సో ఇక ఎంపీడీఓకు కలెక్టర్లకు వీటికి ఎవరికి ఇచ్చినా కూడా వాటికి విలువ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఆ ప్రాసెస్ అయితే ఇప్పుడు కంటిన్యూ అయితే లేదు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఇంప్లిమెంటేషన్ చేయడానికి అవకాశాలు అయితే ఉంది. సో ఇటీవల కాలంలో ఆసరా పెన్షన్ల పెంపుకు సంబంధించి తనిఖీ బోగస్ పెన్షన్ల ఏరివేత కూడా ఉండబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది కదా. సో రాష్ట్ర వ్యాప్తంగా సో ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చేయబోతున్నారు. ఇందులో వచ్చేసి చాలామంది చనిపోయిన వారి పేర్ల మీద కూడా పెన్షన్ తీసుకుంటున్నారు. మరొక చోట ఉండి మరొకసారి పెన్షన్ కూడా పొందుతున్నారు. అటువంటి వారిని కూడా తొలగిస్తారనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి పెంపు ఎంత ఉండబోతుంది దీనిపైన నిధులు కూడా అధికారులను సిద్ధం చేయాలని ఇటీవల కాలంలో చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగా అధికారులు బ్యాక్గ్రౌండ్ వర్క్ మొత్తం కూడా చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు మరి ఈ నెల ఎంత ఇస్తారు ఏందనే పైన 2016 రూపాయలు 4016 రూపాయలు పాత అయితే ఇవ్వబోతున్నారు. కానీ ఎప్పుడు ఇస్తారు ఏంది దీనిపైన చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పెన్షన్ల సమయం అయితే రావడం జరిగింది. సో ఈ రోజు లేదంటే రేపు మనకి ఇచ్చే అవకాశాలు అయితే ఉంది ఈ వారంలో. సో మీకు ఒకవేళ పెన్షన్ తీసుకున్నట్లయితే మీ జిల్లాకు సంబంధించి ఎంత తీసుకున్నారు కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. సో ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి స్పెషల్గా ఒక జిల్లాకు ముందు అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇవి వచ్చిన వెంటనే మీకు చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. వీడియో రూపంలో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.